ఐపీఎల్తో నాకు చాలా అభినవభావ సంబంధాలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? మా అభినవ్ బావ గారు నాకు ఎప్పుడు అప్పులు ఇస్తుంటాడు కాబట్టి. వాడు మార్చ్ స్టార్టింగ్లో నాకు అప్పిస్తాడు, ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్ కల్లా మళ్ళీ అప్పంతా కలెక్ట్ చేస్తాడు. నా దగ్గర నుంచి కాదు, మా బాబు దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి. మళ్ళీ బాబు అంటే కింద కామెంట్ సెక్షన్లో పెడతారు కదా మీరు, మీలాంటి వాళ్ళ కోసమే ఫస్ట్ డిస్క్లైమర్ వేసాను, కాబట్టి వెళ్ళి చూసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఐపీఎల్ అనగానే ఫస్ట్ మన అందరికీ గుర్తొచ్చేది ఇండియన్ ప్రీమియర్ లీగ్. కానీ నాకు వచ్చేసరికి సంక్రాంతి అప్పుడు అయితే ఇంటి దగ్గర ప్యాకెట్ లీగు, ఇంటి దగ్గర పందేల లీగ్ జరుగుతాయి. ఫిబ్రవరి వచ్చేసరికి ఎక్కడ చూసినా సరే ఇంటింటా ప్రేమికుల లీగ్ అనమాట, లేకపోతే పొదల దగ్గరికి వెళ్తే ప్రేమికుల లీగ్ జరుగుతుంది. మార్చికి వచ్చావా, ఎలాగో ప్రీమియర్ లీగ్స్ పక్కాది, కాకపోతే ఇంటర్ పరీక్షల లీగ్ జరుగుద్ది. ఇంటర్ వాళ్ళకి పరీక్షలు జరుగుతాయి. తర్వాత మళ్ళీ అదేంటి మా మే ఎండింగ్ అవన్నీ వచ్చేసరికి ఇండియన్ పండగల లీగ్స్, దసరా, వినాయక చవితి, ఇలా వరుసగా పండగలు వస్తూనే ఉంటాయి. అట్ లాస్ట్ మనకేం చెప్తారు, పైసలు లేవు అని అంటారు. మా అమ్మ దగ్గరికి పోయి, అమ్మ ఐపీఎల్ వస్తుంది డబ్బులు ఇవే అంటే, ఇంటికాడ పైసలు లేవు, ఐపీఎల్ అది కూడా ఐపీఎల్ మనకి, ఇంటికాడ పైసలు లేవు అంటది. సో ఇలాగా మా బతుకంతా ఐపీఎల్తో ముడిపడి ఉందన్నమాట. మీరు ఇదేంటి అమ్మాయిలు కనుక చెప్పాలంటే, అమ్మాయిలు ప్రేమించాలనుకుంటే ఒక కల్ట్ ఆర్సీబీ ఫ్యాన్ని ప్రేమించండి. ఎందుకంటే వాడు చాలా లాయల్గా ఉంటాడు. మీరు వాడికి పడకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్ అంతే. మాకు కప్పు రాకపోయినా మేము అంతే లాయల్గా ఉంటాం. మాకు లాయల్టీ అంటే అంత ఇష్టం ఆర్సీబీ ఫ్యాన్గా. అదే ఒక అబ్బాయి ప్రేమించాలనుకుంటే కింగ్స్ 11 పంజాబ్ లాంటి అమ్మాయిని ప్రేమించు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన చిన్న చిన్న ఎఫర్ట్స్ కూడా హగ్గులు, కిస్సులు అన్నీ వస్తుంటాయి కాబట్టి. కానీ కామన్గా ఉండేది ఏంటి తెలుసా, మీ నాన్న కానీ వాళ్ళ నాన్న కానీ ఎల్ఎస్జీ ఓనర్లా ఉంటాడు, ఎల్ఎస్జీ ఓనర్ లాగా. ఎందుకంటే ఎప్పుడు దెంగుతూనే ఉంటాడు. నువ్వు గెలవాలి, నువ్వు గెలిస్తేనే ఉంటావు, లేదంటే ఖచ్చితంగా నీకు దెంగులు పడుతూనే ఉంటాయి. ఇలా జరుగుతున్న టైంలో నేను మామూలుగా ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జరిగింది. ఈ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో సడన్గా మావాడు వచ్చాడు, తలా ఫర్ ద రీజన్ అన్నాడు. ఎందుకురా తలా ఫర్ ద రీజన్ అని అన్నా. ఆర్సీబీ 7 వికెట్స్ తేడాతో గెలిచిందిరా అన్నాడు. కోహ్లీ అన్న కొట్టింది పోయింది, పాపం సాల్ట్ గడ్ కొట్టింది పోయింది, వాళ్ళు బౌలింగ్ వేసింది పోయింది, అంతా పోయింది. 7 వికెట్స్ గెలిచారు, తలా ఫర్ ద రీజన్ అన్నాడు. సరే పక్కన పెట్టు. సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్, వాళ్ళు 286 కొట్టారు, తలా ఫర్ ద రీజన్ అన్నాడు. తలా ఫర్ ద రీజన్ ఎందుకురా, 2 + 8, 8 + 6 ఇది కూడా 16, 6 + 1 7, తలా ఫర్ ద రీజన్. వాడు తల తీసుకెళ్ళి నాలుగేసి దెంగన అంత కోపం వచ్చింది, అంతే కోపం వచ్చింది. థర్డ్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ, కల్ట్ క్లాసికల్ మ్యాచ్, క్లాసిక్ మ్యాచ్. అక్కడ ధోని అన్న వచ్చాడు, లాస్ట్లో వచ్చి స్ట్రైకింగ్ ఇచ్చాడు, కాదంట్లా. తలా ఫర్ ద రీజన్ ఎందుకురా అంటే, అన్న వచ్చి నిలబడ్డాడు కాబట్టి గెలిచింది మ్యాచ్. రే నువ్వు ఓకే ఇక్కడ వరకు సాటిస్ఫైడే, కానీ తర్వాత వెళ్ళేదేంటి, తర్వాత మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ వచ్చేసరికి 209 ఎంతో కొట్టారు, ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్. 9-2 ఎంత, 209, 9-2 ఎంత, 7. రే అక్కడ ధోని అన్న ఏం చేస్తున్నాడు రా, నువ్వు అన్నిటికీ తలా ఫర్ ద రీజన్ అన్నావు అనుకో, ప్రతి ఒక్కరు నేను చచ్చినట్టు కొడతారు. వాడంతా కల్ట్ ఫ్యాన్ అనమాట. 2008 నుంచి ఇప్పటి వరకు మనకి ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, 2008 నుంచి. ఈ 18 ఏళ్ళ ఐపీఎల్లో ఓన్లీ ముగ్గురు బాగా ఫ్యాన్ బేస్ సంపాదించారన్నమాట. ఒకటి ధోని అన్న, ఒకటి కోహ్లీ అన్న, ఒకటి మన రోహిత్ అన్న. ఈ ముగ్గురు తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ ఫేడౌట్ అయిపోతున్నారు, మెల్లగా ఫేడౌట్ అవుతున్నారు. వీళ్ళందరినీ రాశి వాళ్ళగా మిక్స్ చేద్దామని చూశాను. ఫస్ట్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి మేకరాశి అనమాట, మేషరాశి. దాన్ని మన ముద్దు భాషలో మేకరాశి అంటాం. మేకని ఇంగ్లీష్లో ఏమంటారు, గోట్. అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు, ఆర్సీబీ విరాట్ కోహ్లీ. కానీ మన వాళ్ళు దీన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా వేసుకుంటారు చూడండి. నన్ను ఇప్పుడు ఆర్సీబీ అదేంటి గోట్ అంటే ఆయన ఎందుకు అవుతాడు, ధోని ఉన్నాడు కదా, హిట్ మ్యాన్ ఉన్నాడు కదా అంటే, రే జస్ట్ ఒకసారి విను ఓకేనా, మొత్తం విను. గోట్ అంటే ఆల్మోస్ట్ వచ్చేది ఆయనే, ఎందుకంటే రికార్డ్స్ ఉన్నాయంటాడు, లేకపోతే ఇవన్నీ ఉంటాయంటాడు. మా ఆర్సీబీ ఫ్యాన్స్కి చాలా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, లాస్ట్ ఇయర్ వరకు మేము కప్పు గెలవకపోయినా సరే మా హైయెస్ట్ ఇండివిజువల్ రికార్డ్ బ్రేక్ చేయండి రా అంటాం, 263 బ్రేక్ చేసి చూపించండి రా అంటాం. కానీ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఈ దున్నపోతు రాసి వాళ్ళు, వృషభ రాసి వాళ్ళు, ఎస్ఆర్హెచ్ టీం ఏం కొట్టారు భయ్యా, 3 సార్లు మమ్మల్ని డిఫెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా 286ని మళ్ళీ కొట్టిపోయారు దెబ్బరు. ఇంకా మాకు చెప్పుకోవడానికి ఏం లేదు, ఆ లోయెస్ట్ స్కోర్ ఒకటే ఉంది, 49 ఫర్ ఆల్ అవుట్. అది కూడా జాఫర్ ఆర్చర్ చూశాడు కదా, 4 ఓవర్స్కి 74 కొట్టిపారు దెబ్బాడు. సో మాకు అలాంటివన్నీ తప్పదన్నమాట. ఇంకా మూడో రాశి వచ్చేసరికి మిథున రాశి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండే రాశి. దీన్ని ప్రత్యేకంగా మనం కింగ్స్ 11 పంజాబ్కి ఇద్దాం. ఎందుకు తెలుసా, నువ్వు గెలిచినా గెలవకపోయినా ఆ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది తెలుసా, ఆ ప్రీతి పాప మాకు అంతా ఇస్తారనమాట. తర్వాత వచ్చేసరికి సింహరాశి అంటే తెలుసు కదా, లోగోలోనే పెట్టుకున్నాం సిఎస్కే. ఈ సింహరాశితో ప్రాబ్లం ఏంటంటే, ఆ సిఎస్కే టీంతో ధోని ఒక్క పేరు తప్ప మిగతా అందరూ అంకుల్స్ అయిపోతున్నారు.
వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు, కానీ ధోని మాత్రం లోకల్. ఇది మాత్రం ఫిక్స్. తులారాశి. ఈ తులారాశికి ఏంటంటే బ్యాలెన్సింగ్ అనమాట. కరెక్ట్గా ఐపీఎల్ అయిపోయే టైంకి వచ్చేసరికి ప్రతి ఒక్క టీము లెక్కలేస్తుంటాడు. ఇది ఏది ఓడిపోతే ఏది పైకి వెళ్తుంది, ఏది పైకి వెళ్తే ఏది ఏది కిందకు వస్తుంది, ఇలా బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశి మాలాంటి ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎంతో బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే ఎన్ని ఆడినా, ఎన్ని గెలిచినా, ఎన్ని ఓడినా సరే మేము లెక్కలేసేసుకుంటాం అనమాట. ఎన్ని గెలవాలి, ఎన్ని ఓడాలి, ఎంత రన్ రేట్ ఉండాలి, ఏం ఉండాలి, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ కూర్చుంటాం. కానీ చివరికి అది బ్యాలెన్స్ అవ్వదు, మిస్బ్యాలెన్సే అవుతుంది. కన్యారాశి. కన్యారాశి అంటే మా కావ్య పాప ఉండగా మరి వేరే కన్యలు ఎందుకు? ఎస్ఆర్హెచ్లో మీమ్స్లో కాటేరమ్మ కొడుకులు కొట్టిన దానికన్నా పాప నవ్వింది అనే దాని మీమ్స్ ఎక్కువ వస్తున్నాయి. పాప నవ్వింది, పాప ఎగిరింది, పాప చప్పట్లు కొట్టింది, పాప స్పెట్స్ పెట్టింది. అరే మీరు ఒప్పుకుంటాను రా పాప, కానీ కొట్టింది కాటేరమ్మ కొడుకులు కదరా, అయినా ఒప్పుకోము, మా పాపే మాకంతా. సో కన్యారాశి డెడికేటెడ్ టు ఎస్ఆర్హెచ్ టీమ్. డెక్కన్ చార్జెస్ కూడా నేను ఇచ్చాను, వృషభ రాశికి ఇచ్చాను, మీరు నాకు కింద మళ్ళీ వేసుకోవద్దు నన్ను. పేదరాశి లైక్ వృశ్చిక రాశి అనమాట. ఈ పేదరాశి వచ్చేసరికి మనం ఎవరికి ఇవ్వచ్చు అంటే ఎల్ఎస్జీ టీం వాడికి ఇవ్వచ్చు. ఎందుకంటే గెలిచినా ఏలాడతాడు, ఓడిపోయినా ఏలాడతాడు. వాడికి తెలిసిందల్లా ఒకటే, వాడికి మ్యాచ్ ఆడడం వచ్చినా రాకపోయినా వేలాడడం ఒకటే ఇష్టం అనమాట. తర్వాత వచ్చేసరికి ధనుసు రాశి. ధనుసు రాశి వచ్చేసరికి కేకేఆర్ టీంకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఎదుటిన్నోడు ఏంటి ఆపోజిట్ టీంలో ఎవడున్నాడనే కాదు, వచ్చాడు పీకాడు పోయాడు, లేకపోతే వచ్చాడు పీకించుకున్నాడు పోయాడు, అంతే. ఇదే కాన్సెప్ట్ మీద ఉంటారన్నమాట కేకేఆర్ టీం వాళ్ళు. మకర రాశి. మకర రాశి వచ్చేసరికి తెలుసు కదా, క్రోకడైల్కి దాని పవర్ అంతా నీటిలో ఉంటుందంట. లైక్ సేమ్ డీసీ వాళ్ళకు ఉన్నట్టు హోమ్ గ్రౌండ్లో తప్ప బయట ఆడాలంటే వాళ్ళకి ఏదో వణుకొచ్చేస్తుంది. ఈ డీసీ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొడతారు, కానీ ఒక చోటే కొడతారు, కొట్టించుకుంటారు, మిగతా చోట్ల అన్ని చోట్ల కొట్టించుకుంటారు, ఎందుకు అర్థం కాదు. తర్వాత కుంభరాశి ఈజ్ స్పెషల్లీ డెడికేటెడ్ టు ఆర్ఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే ఆ కొండలో ఫస్ట్లో పెరుగు తోడు పెడితే అది ఫస్ట్లోనే తోడుకుంది, ఫస్ట్లో కప్పు కొట్టారు. అది ఇప్పటి వరకు మురగబెట్టి మేము ఒక కప్పు కొట్టామని తీసుకొస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇంకోట్ల ఆ పెరుగు పులిసిపోయి పాడైపోయి మా పక్కన భారతదేశం టైం వచ్చింది. ఎట్ లాస్ట్ మెయిన్ రాశి. ఈ మెయిన్ రాశి చాలా క్రిటికల్ రాశి అనమాట. అంటే చేప కదా, సో ఎక్కడ పడితే అక్కడ జారిపోతూ ఉంటుంది, ఎక్కువ డైవులు చేస్తూ ఉంటుంది, లేకపోతే తప్పించుకుంటూ ఉంటుంది, ఏదో చేద్దాం అనుకుంటుంది కానీ ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే సో ఈ టీం ఇది మెయిన్ రాశి చూసినప్పుడల్లా నాకు జీటీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టీం గెలిచారు, ఫస్ట్ రావడం ది గాట్ ద కప్. బట్ తర్వాత మెల్లగా వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు అంత రేట్ నుంచి ఈ రేటుకి పడిపోతూనే ఉన్నారు, ఈ రేట్ నుంచి ఆ రేటుకి పడిపోతూనే ఉన్నారు. సో రాసులతో కంపేర్ చేశాం కదా, ఇప్పుడు ఆదాయం, మన రాజపూజ్యం అదేంటి ఉన్నాయి కదా. మా ఫ్రెండ్ గారు కాల్ చేసి అరే మాయా కేకేఆర్ మీద పెట్టేరా, ఈరోజు నీ రాశి ఫలాలు చూశాను, ఖచ్చితంగా నువ్వు అదేంటి నీ రాశి వాళ్ళు ఎవరి మీద పెట్టేస్తే వాళ్ళు గెలుస్తారంటరా, కేకేఆర్ మీద పెట్టేరా అన్నాడు. 2000 వేసా. తర్వాత మళ్ళీ అడిగాడు నీ రాశి ఏంట్రా అని అడిగాడు. మిథున రాశిరా అని చెప్పాను. ఒరే ఆదాయం 14, ఖర్చు 2, బాగానే ఉందిరా, అయితే డబ్బులు వస్తాయి కదా నాకు ఇచ్చేసే అన్నాడు. సరేరా డబ్బులు వస్తే తీసేసుకో అన్నాను. కేకేఆర్ పోయింది. అరే డబ్బులు ఏదో వాళ్ళకి 2000 కట్టాలరా అంటే ఆదాయం 14 ఉందిగా నువ్వే కట్టు కూర్చొని ఇలా అన్నాడు. అరే అది కాదురా పిచ్చిపూక, అది పంచాంగం అంటే ఉగాది తర్వాత పని చేస్తుందిరా, ఉగాది ముందు ఎవడు పని చేస్తుందిరా. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చాడు ఎస్ఆర్హెచ్కి. అరే ఈరోజు నీ శత్రువులు ఓడిపోతారంటరా అన్నాడు. నా శత్రువులు అంటే నా ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్, దాని ఆపోజిట్లో ఉన్నది ఇదేంటి ఆర్ఆర్, వాళ్ళు ఓడిపోతారంటే కాదురా నా ఫేవరెట్ టీం ఆర్ఆర్, నేను ఆర్ఆర్ మీద పెట్టేస్తున్నా, సో ఎస్ఆర్హెచ్కి గెలుచుద్దని పెట్టేరా అన్నాడు. ఆడి వల్ల ఇప్పటికీ 6 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్ల్లో ఆల్మోస్ట్ 6000 మడ్కుపోయాను అనమాట. సో డోంట్ గో ఫర్ బెట్టింగ్స్, దిస్ ఇస్ మై సెడ్.